హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. బట్ ఈరోజు మండే అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా లేట్ అయింది, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వర్క్ ఉందన్నమాట, ఏమనుకోవద్దండి. అండ్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఎగ్ దోశ కారం దోశ పోస్తాను అనమాట. అండ్ మా ఇంట్లో ఫస్ట్ కారం దోశ పోసిన తర్వాత ఎగ్ దోశ పోస్తాను, లేదంటే స్మెల్ వస్తుందని తినరనమాట. అందుకోసం ఇంకా ఫస్ట్ కారం దోశ పోసిన తర్వాత మా పెద్ద అబ్బాయికి అయితే ఎగ్ దోశ పోస్తున్నాను. ఇంకో పక్క మా ఆయన అయితే దేవుడి దగ్గర దీపం పెడుతున్నారు. అండ్ ఇంకా హను బాబు కూడా వచ్చాడనమాట. వాడితో కాసేపు వాడిని ఎత్తుకొని, వాడు నేను మట్టగదిలో ఉన్న పాకుతా ఏడుస్తూ వచ్చేస్తున్నాడు. సో అందుకోసం వాడిని ఎత్తుకొనే చేస్తున్నాను. వాడు బాగా అలవాటు అయిపోతున్నాడు అనమాట. అందుకే ఇక వాడిని ఎత్తుకొని చేస్తున్నాను. కెమెరా చూస్తే చూడండి, ఆ నవ్వు పైన ఒక పొన్ను వచ్చిందనమాట. ఆ పొన్నుని షాఫ్ చేస్తా నవ్వుతున్నాడు. ఒక పొన్ను కింద విరిగిపోయింది, వాడే పడి పగలగొట్టుకున్నాడు లేండి. అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా మా ఆయన అయితే దీపం పెట్టేసినాడు అనమాట. ఇంకా మ్యాండేటరీగా ఆయన కాలు అయితే మొక్కేసుకున్నాము. అట్లా జరిగిందనమాట. పక్కన మా బుడ్డోడు ఎంత సైలెంట్గా ఉండమని ఎండం లేదనమాట. కావాల్సుకొని వచ్చి సౌండ్స్ చేస్తున్నాడు. ఈ వాయిస్ వచ్చేటప్పుడు ఇది ఒక టాస్క్ అనమాట. వాడు ఉన్నప్పుడు ఇలానే సౌండ్లు చేస్తూ ఉంటాడు. అది కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. ఇంక అందరికీ అయితే బొట్లు పెడుతున్నాడు మా ఆయన. ఈరోజు హన్ను బాబుకి కొద్దిగా ఫీవర్గా ఉంది, అందుకే అలా ఉన్నాడు. వాడు రియాక్షన్ చూడగానే పెట్టగానే ఏదో విచిత్రంగా చూస్తున్నాడు. అని ఇప్పుడు హన్నుని ఎందుకు రెడీ చేస్తాం అనమాట, వాడికి మండే ఇప్పించుకొద్దాం అనుకుంటున్నాం అనమాట. ఫీవర్గా ఉందని చెప్పినా కదా, సో అందుకోసం ఇంకా బయలుదేరుతాం అనమాట. మా ఈశాను ఎవరు రాకపోయినా ఈశాన్ ఫస్ట్ వస్తాడు మా బుడ్డోడు అయితే. ఇంకా వాడినైతే నేను ఈ ఇయర్ అంగన్వాడికి పంపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ ఎక్కువ మొండి పెట్టేస్తాడు. ఇప్పుడు ఇంట్లోనే అంగన్వాడికి హాఫ్ డే వచ్చిన ఇంట్లో హాఫ్ డే ఉంటాడు కదా అని అనుకుంటున్నాను అనమాట. ఈసారి ఖచ్చితంగా పంపాను, ఎందుకంటే వాడు చాలా అలరైపోతున్నాడు. ఎలా ఏంది గోపిరాయ్ షాప్లో అట్లా వెళ్ళినప్పుడు భయ్యా, అసలు ఆ భయ్యా అనేది వాడికి ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా మండే పుచ్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ తెలుగు రంగంలో ముస్లిమ్స్ కూడా చాలా మంది వచ్చినారు. అండ్ పిల్లలు ఎంత ఏడిపించేసి ఉంటే వాళ్ళు అంతమంది వస్తారు. బయట చూడ ఎంత రష్ ఉందో. ఇక్కడ భలే ఉంటారనమాట. బయట కాల్చుకొని మండేసుకొచ్చిన తర్వాత బయట బెలూన్స్ పిల్లలకాయ కోసం అమ్ముతూ ఉంటారు. అది బలు మా బుడ్డోడికి మండేసుకొచ్చడానికి వచ్చినప్పుడు కూడా వాడు ఇంకా బెలూన్ చూసేదాకా గమ్ముకున్నాడు. ఇంకా హన్ను బాబుకి అయితే మండ అయిపోయింది. వేసిన తర్వాత వాడు వేపాకుతో ఇట్లా అంటాం కదా, బాగా ఏడ్చాడనమాట. సో అందుకోసం బయటికి రాగానే వాడికి కొన్ని వాటర్ తాగిపించేసాము. వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి హన్ను బాబుని ఇచ్చేసాము. ఇప్పుడు నేను మా ఆయన ఇంకా మా ఈశాన్ బాబు అయితే ఒక ట్రిప్ లాగే వెళ్తున్నామంట. ట్రిప్ అని కాదు కానీ ఒక చిన్న పని ఉంది. సో అందుకోసం వేరే ఊరికైతే వెళ్తున్నాము. అదంతా ఏందనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మాతో పాటు మీరు కూడా రైడ్ ఎంజాయ్ చేయండి. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగు చక్కు జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు జింగు చక్కు చాం ఇక్కడ ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆటో ఇట్లా రివర్స్ పడిపోయింది. దాంట్లో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, ఒక 6 or 7 years ఉంటాయి. చాలా బాధ వేసింది అనమాట. అసలు కనపలేదు, చుట్టూరు జనాలు చుట్టేసుకున్నారు. అందుకే ఆడ కొద్దిగా అట్లా రష్గా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం నా యాక్సిడెంట్ కల్లారా చూశాను. ఏమో అయిపోయిందా నాకు అప్పుడైతే. అందుకే మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను అనమాట. కొద్దిగా స్లోగా వెళ్తే మంచిది అనిపిస్తుంది. అసలు ఈ మధ్య పిల్లలకి బండి ఇచ్చి బయట పంపించే భయంగా ఉంది. ఎవరు ఎట తోలుతాడో తెలియడం లేదు. అయినా ఎవరైనా సరే కొద్దిగా సేఫ్గా చూసి తోలండి, అదొకటే చెప్పగలను. అసలు ఫుల్ జనాలు, కొద్దిగా రక్తం కూడా ఉంది. ఆ బాబు అయితే అట్లా పడిపోయినాడు అనమాట. అండ్ చుట్టూ జనాలు అట్లా ఉన్నారు, మొత్తం రష్గా ఉంది.
నాకేందో ఈ కొండలు ఎంతసేపు చూసినా చూడాలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆర్చ్ థీమ్లో ఉన్నట్టు కూడా నాకు భలే ఇష్టము. సో అందుకోసం అట్లా వీడియో తీసి చూపిస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి. నిజంగా ఎన్నిసార్లు చూసినా ఇలాంటి కొండలు చూడడానికి అసలు రెండు కళ్ళు చాలవు. తిరుమల కొండ అయితే ఇంకా మాటలో చెప్పక్కర్లేదనమాట. మా బుడ్డోడు చూడండి కార్లో ఏం చేస్తున్నాడో. వాడు మామూలుగా చేయడనమాట. కాసేపు పనుకుంటాడు, కాసేపు కూర్చుంటాడు, కాసేపు ఫ్రంట్ సీట్కి వస్తా అంటాడు, మళ్ళీ కాసేపు బ్యాక్ సీట్లో ఉంటానంటాడు. ఏం అర్థం కావడం లేదు వాడికి అయితే అసలు. వాళ్ళ అన్న వచ్చుంటే మాత్రం వాళ్ళ అన్నతో బెదిరించి మరీ ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఇంకా వెనకాల సీట్ అంతా వాడికి కాబట్టి గమ్ముకున్నాడు. ఫ్లయింగ్ కిస్లీ చూడండి ఎంత బాగా ఇస్తున్నాడో. ఓ అమ్మ అనుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాకరీకి వెళ్దాం అనమాట. వెళ్ళేటప్పుడే ఇంకా మా బుడ్డోడికి కొన్ని కేక్స్, వాడి వరకు కొన్ని బ్రెడ్స్, ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నాము. అండ్ మేము కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అవి తీసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. ఇంకా వెళ్తానే ఉన్నాము, ఇంకా వెళ్ళలేదు. అండ్ ఎక్కడికి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. అస్సలు మిస్ వద్దు. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రూట్ కూడా చాలా బాగుంది కదా. ఏందో ఒక ఊటీ అట్లా వెళ్తున్నట్టుంది. అంటే స్నో అట్లా లేదు కానీ లొకేషన్ చూడడానికి అలానే ఉంది. ఇంకా మా బుడ్డోటి వాళ్ళు కొనిచ్చిన స్నాక్స్ తింటున్నాడు అనమాట. నేనైతే దారిలో నేరేడుపల్లి తీసుకున్నాను. నేను నేరేడుపల్లి తీసుకున్నానని చెప్పి ఇంకా వాడొచ్చి అడిగినాడు అనమాట. వాడికి ఇట్లా పప్పాయ కావాలని. సో అందుకోసం పప్పాయ కూడా తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఒక 1 or 1:30 అట్లా అయిపోయింది. సో అందుకోసం బయటే హోటల్లో తినేస్తామన్నమాట. మేమైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా మా ఆయన వచ్చి గోబీ రైస్ అనమాట. సో ఇంకా మేమైతే బిర్యానీ తినేస్తాము. ఇంకా మా ఆయన గోబీ రైస్ తింటారు. ఏందో వీళ్ళు కొన్నిసార్లు గోబీ రైస్ బిర్యానీని వదిలేసి గోబీ రైస్ ఎలా చూస్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. నేను మాత్రం ఎంత గోబీ రైస్ అయినా బిర్యానీ జోలికే పోతాను. నా కోసమేమో ఆ రోజు బిర్యానీ కన్నా గోబీ రైస్ ఉన్నింది. అట్లా అన్నానేమో. ఇంకా మా బుడ్డోడు వాడి తట్టలో ప్లేట్లో ఎంత ఉందో కానీ దాంట్లో కడుగు 2 spoons కూడా తింటారనమాట. ఊరికి కళ్ళు గాలి కడిపోద్ది అనే టైపు. బిర్యానీ మరీ సూపర్ డూపర్ అని చెప్పలేము కానీ ఓకే బాగానే ఉంది. ఏంది అక్క అంత క్లమ్జీగా ఉంది ప్లేట్ అనుకోద్దని అంతా మా బుడ్డోడు చేసిన ఘనకార్యం అది. మొత్తం కింద పడేసి అట్లా చేశాడనమాట. ఇంకా చిన్నపిల్లకాయలు ఉండేది తెలిసిందే కదా. మనం ఎంత చెప్పినా ఇంకా వాళ్ళు వినరు. సో అందుకే ప్రశాంతంగా తిన్నీరా అని చెప్పి గొమ్మగా వదిలేసాను. వాడిని కూడా నేనేమి ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. వాడికి ఒక స్పూన్ ప్లేట్ ఇచ్చి వాడికి ఇచ్చేసాను అనమాట. అండ్ వాడు చూడండి పెద్ద తినేవాళ్ళగా ఒక లెగ్ పీస్ మళ్ళీ అదంతా వేస్తున్నాడు. కొద్దిగా తిన్నాడు, ఎక్కువ తినలేదు. ఎంత బయటకు వచ్చినా కొద్దిగా అనమాట. ఇంకా ఇక్కడ నేరేడుపల్లి అయితే తీసుకుంటున్నాము. 50 చెప్పినారు. నాకు నేరేడుపల్లిలో ఉప్పు కారం వేసుకొని తినడం చాలా 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 ఇష్టం. నాకే కదా చాలా మందికి ఇష్టం ఉంటుంది. నేరేడుపల్లి కానీ ఈతపళ్ళు కానీ. ఈతపళ్ళు సీజన్ ఇక్కడ రాకపోద్ది కదా. ఈతపల్లి అయితే అసలు నేను తిని చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ దొరకడం లేదనమాట. ఎప్పుడో ఊర్లో ఏమో తిన్నట్టు గుర్తు. ఇంకా తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది అవి తిని. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు దొరుకుతాయి. ఇవైతే చిన్న కవర్లో వచ్చినాయి అనమాట. ఇంకా మా బుడ్డోడికి అయితే పప్పాయ తీర్చాను చెప్పినా కదా. వాడు నేను ఇది తీసినాను వాడికి పప్పాయ కావాలన్నాడు. సో అందుకోసం వాడి కోసం అయితే పప్పాయ అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తిరుపతిలో ఉంది కదా గంగమ్మ తల్లి దేవుడు అది టెంపుల్. సో అక్కడ దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఈ గంగమ్మ తల్లి టెంపుల్ జాతర అప్పుడు చూడాలా. అసలు కేస్తే సందు ఉండరు. జాతర వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేను చెప్పినా కదా మీషోలో ఒక శారీ ఆర్డర్ పెట్టాను. అది వరలక్ష్మి వ్రతం రాలేదు, కొద్దిగా లేట్ అయిందని. ఆ శారీ ఇదేనమాట. అసలు నేను పెట్టిన శారీకి దీనికి సంబంధం కూడా లేదు. ఫుల్ చేంజ్. ఏందో పట్టుగా లేదు కానీ ఏదో సిల్క్ ఫ్యాన్సీ శారీలో ఉంది. నేను పెట్టింది మొత్తం డార్క్ రెడ్ వేరే శారీ అనమాట. అసలు నాకు నచ్చలేదు. సో అందుకోసం రిటర్న్ పెట్టేశాను. కెమెరాలో కానీ రియాలిటీలో ఏం బాగాలేదు. నాకు మీషోలో డ్రెస్సెస్ బాగుస్తాయి కానీ శారీస్ ఎందుకో బాగా రావు. ఇంకా మీదట అనుకున్నాను అనమాట మీషోలో డ్రెస్సెస్ పెట్టుకొని శారీస్ అస్సలు పెట్టుకోకూడదని. అంతా బాగాలేదనమాట. అంటే క్లాత్ మామూలుగా మీరు పెట్టుకునే వాళ్ళకి బాగానే ఉందేమో కానీ నాకేంటంటే నేను చూసిన పిక్చర్కి రియాలిటీలో వచ్చేదానికి అస్సలు 10% కూడా మ్యాచ్ అవ్వలేదు. నేను పిక్ యాడ్ చేద్దామన్నా కానీ మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఇంటికి వచ్చేటప్పుడు ఒక 4:35 అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలన్నమాట. ఇంకా కొద్దిగా షాపింగ్ పని ఉంది. సో అందుకోసం ఇంకా హన్ను బాబు కూడా కిందకు వచ్చేసాడు. హన్ను బాబుకి ఇంకోసారి మండే పిచ్చుకొని రావాలి. అంటే 3 సార్లు వేస్తారు కదా. సో అట్లా అనమాట. ఇంకా వాడికైతే కొన్ని వాటర్ తప్పిస్తున్నా. వాడు కింద ఉంటే సైలెంట్గా ఉంటాడు, పైకి పోతే ఆగితం చేస్తాడంట. సో ఇంకా వాడి కోసం ఇంక ఇప్పుడైతే మండకి వెళ్ళాము. ఈవినింగ్ కూడా కొద్ది జనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పిల్లలు ఎంత ఏడుపు చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న మండలికి ఇంత మందిని తీసుకొస్తారో ఏమో తెలీదు. వాడు యాపాకులతో కొడుతుంటే ఏడేస్తున్నాడు అనమాట. ఒక 2 minutes అంతే. చిన్నపిల్లడు కదా, ఇప్పుడు అలవాట్లేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నాతో పాటు కొద్దిగా జ్యూస్ తాగాడు. అండ్ కొద్దిగా జ్యూస్ కొద్దిగా వాటర్ అయితే తాగాడు అనమాట. వాడికి ఇట్లా బైక్లో వెళ్తుంటే భలే నవ్వు వస్తుంది. నేను అది స్మైల్ క్యాప్చర్ చేద్దామన్నా కానీ ఇంకా బైక్లో ఉన్నాం కదా అని ఏం షూట్ చేయలేదు. ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి కొద్దిగా షాపింగ్ చేస్తున్నాము. నేను మధ్యాహ్నం బిర్యానీ తిన్నా కదా. ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంట్లో ఏం చేయలేదన్నమాట. ఇంకా పిల్లలకైతే బయటే బిర్యానీ ఇంకా గోపి రైస్ అయితే పార్సల్ తెచ్చేసాము. ఇంకా తెచ్చిన తర్వాత నైట్ మాకు ముస్లిం వాళ్ళు మటన్ బిర్యానీ ఇచ్చారనమాట. అది ఏమైందంటే పక్కన వాళ్ళు ఏదో ఫంక్షన్ చేశారు. సో అందుకోసం నైట్ మటన్ బిర్యానీ ఇచ్చారు. ఇంకా మండే మార్నింగ్ తిన్నాం కదా అని చెప్పి నైటే మటన్ బిర్యానీ అయితే తినేసాము. మా డిన్నర్ అయితే ఇలా జరిగింది. ఈ సండే రోజు బ్లాగ్ అంతా ఇదేనమాట. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బై గైస్, యువర్ నెక్స్ట్ వీడియో.